వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీష తిరుమల. ఇవాళ ఒక స్వీట్ రెసిపీ. దానికోసం కావాల్సిన పదార్థాలు 2 కప్స్ ఆఫ్ పెసరపప్పు. ఫస్ట్ అది బాగా కడుక్కొని తర్వాత నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ వాష్ చేస్తాం 3 to 4-5 టైమ్స్. వాష్ చేసాక ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఎలా వాష్ చేయాలో, అలాగా బాగా నురగపోయినంత వరకు బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇలా కడుక్కున్న తర్వాత ఇలాగ ఉంటుంది పప్పు. దానికి కావాల్సిన ఇంకో ఐటెం ఏంటంటే కొబ్బరికాయ, షుగర్ కూడా కావాలి. సో ఫస్ట్ కడుక్కున్న శనగపప్పుని ముందు మిక్సీ కొట్టుకోవాలన్నమాట. అది ఫైన్ పేస్ట్లా కొట్టుకోవాలన్నమాట. కొంచెం దానికి కావాల్సిన సఫిషియెంట్ వాటర్ వేసుకుంటే పేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట. సో అది మిక్సీ కొడుతున్నాము. సో మిక్సీ కొట్టాక పేస్ట్ కన్సిస్టెన్సీ కూడా చూపిస్తున్నాం. చూసారా, ఈ మాత్రం కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. దాంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న కొబ్బరికాయ ముక్కలు ఉన్నాయి కదా, సో ఆ కొబ్బరికాయ ముక్కలను కూడా శుభ్రంగా పేస్ట్ చేసుకోవాలి. అదే జార్లో మేము పేస్ట్ చేసుకుంటున్నాము. సో చిన్నగా పీసెస్ కట్ చేసుకుంటే పేస్ట్ అనేది తొందరగా అవుతుంది కదా. సో అది కొబ్బరికాయ మిక్స్ చేసుకున్న ఆ మిక్స్ కూడా ఆ కన్సిస్టెన్సీ పెసరపప్పు ఉన్న దాంట్లో వేసేసి కలుపుకోవాలి. కలిపాక తర్వాత ఒక బాండీ తీసుకోవాలి. వెడల్పు బాండీ తీసుకొని సో 2 కప్స్ ఆఫ్ పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి 2 కప్స్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి. సో షుగర్ వేస్తున్నాం. చూసారా, సేమ్ గ్లాస్తో మేము పెసరపప్పు తీసుకున్నాం. సో సేమ్ గ్లాస్ ఆఫ్ 2 కప్స్ ఆఫ్ షుగర్. దాన్ని బాగా సిమ్లో పెట్టుకొని పెద్ద బాండీలోనే మేము కలిపామన్నమాట. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అడుగు అంటుకుంటే ఈ స్వీట్ రెసిపీ అనేది వేస్ట్ అయిపోతుంది. సో మేము ఫస్ట్ ఇందులో చేసాము, కొంచెం అనిపిస్తుందని మేము ఫ్రీగా తిప్పలేకపోతున్నామని చెప్పి బాండీ మార్చాక చాలా ఈజీగా తిప్పామన్నమాట. అస్సలు అడుగు అంటకుంటే కంటిన్యూస్గా స్టిర్ అవుట్ చేస్తూనే ఉండాలి. అసలు ఎంత స్పీడ్గా చేయాలంటే అసలు మినిమం అడుగు అంటకూడదు. అడుగంటిందా రెసిపీ అన్నది పాడైపోతుంది. సో జాగ్రత్తగా చేస్తూ ఉండండి. అస్సలు పొయ్యి దగ్గర నుండి వెళ్ళకుండా బాగా కన్సిస్టెన్సీగా తిప్పుతూ ఉంటే కొంచెం దగ్గర పడుతుంది. అంటే వాటర్ అంతా పోతుంది. సో ఆ టైప్ ఆఫ్ కన్సిస్టెన్సీ వచ్చాక ఒక 3 to 4 or 5 to 6 ఇలాచీస్ ఏమొచ్చి దంచుకుని అందులో వేసేసుకోవాలన్నమాట. వేసాక తర్వాత ఒక కాటన్ క్లాత్ ఏమైనా తీసి బాగా క్లీన్ కాటన్ క్లాత్ ఉంటుంది కదా, తీసేసి అది మనం ఎక్కడైనా పరిచి అట్లీస్ట్ ఒక టేబుల్ మీద ఎక్కడో ఒక దగ్గర పరిచి వేసేసుకొని రెడీగా ఉంచితే ఈ మిశ్రమం అన్నది దాన్ని నీట్గా పరాలి. దాని మీద ఒక షేప్ ఆఫ్ టైప్, ఒక స్క్వేర్ షేప్ అయినా ఒక రెక్టాంగిల్ షేప్లో అయినా అది బాగా పరిచి ఎండబెట్టాలి. ఎండబెట్టాక బాగా ఎండాలి. అంటే అట్లీస్ట్ దీంట్లో ఉన్న వాటర్ అంతా కాటన్ క్లాత్ అనేది అబ్జర్వ్ చేసుకున్నంత వరకు ఎండబెట్టి నీట్గా ఉంచాలి. దాని మీద మనం చూసారు ఇక్కడ ఎలా పరుస్తున్నారో, అట్లీస్ట్ అలాగా మనం ఒక స్పూన్తో కానీ ఏదైనా చేసుకుంటే నీట్గా పరిచేసుకుంటే అలాగా వస్తుంది అన్నమాట. తర్వాత దాని మీద మనం కొంచెం నెయ్యి రాసుకున్నాము. నెయ్యి ఉంటుంది కదా, నెయ్యి కూడా దాని మీద వేసుకుంటే మనకి కట్ చేసినప్పుడు పీసెస్ చాలా ఈజీగా వస్తుంది. చూసారా, ఇలా కట్ చేసుకోవాలి. వాట్ ఎవర్ యువర్ షేప్, మీకు ఎంత నచ్చితే ఆ షేప్ మోడల్లో మనం కట్ చేసుకోవచ్చు. మేము డైమండ్స్ కానీ స్క్వేర్ కానీ మీరు ఎలాగ ఫ్లెక్సిబుల్గా కట్ చేయగలరో అలా కట్ చేసుకొని పీసెస్ అన్నది మనం సపరేట్ చేసుకోవాలన్నమాట. పీసెస్ సపరేట్ చేసేసుకుంటున్నాం. చూసారా, మీకు వీడియో క్లియర్గా చూపిస్తున్నాం కదా. సో పీసెస్ అనేది అలా మేము సపరేట్ చేసేసుకొని ఒక పక్కన పెట్టేసామన్నమాట. పీసెస్ సపరేట్ చేసాక అప్పుడులో ఆయిల్ అనేది బాగా హీట్ చేసుకున్నాము. ఆయిల్ బాగా కొంచెం హీట్ అయినప్పుడు అవి కూడా ఫస్ట్ మనం సిమ్లోనే పెట్టుకొని ఒక్కొక్క పీసెస్ని మన బాండీకి ఎన్ని సరిపోతే అన్ని పీసెస్ని ఫ్రై చేసుకుంటే మంచి స్వీట్ ఏంటనుకుంటున్నారు, దీని పేరు చంద్రకాంతులు. సో ఈ చంద్రకాంతుల స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. సో మీకు కానీ మీ స్వీట్ ఎప్పుడైనా తిన్నారా లేదా అనేది కామెంట్ చేసి నాకు కంపల్సరీ చెప్పండి. మీకు నచ్చితే థ్యాంక్ యూ, బాయ్.